శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ, దత్త విజయానంద తీర్థ స్వామీజీ ఆశస్సులతో లక్ష్మీ శ్రీనివాస మెడికల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అనఘాష్టమి వ్రతం లలిత సహస్ర పారాయణం ఘనంగా జరిగింది. గుంటూరులోని టిటిడి కళ్యాణ మండపంలో 600 మంది భక్తులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా కిషోర్ శర్మ మాట్లాడుతూ, అనుగుడు విష్ణు స్వరూపుడు అనఘాదేవి లక్ష్మి స్వరూపమని, ఈ దంపతులిద్దరూ నిత్యం తపోమయమైన జీవనం గడుపుతూ భక్తులకి తత్వజ్ఞానాన్ని అనుగ్రహించే అతి ప్రాచీన ఆది దంపతులని అన్నారు. చౌడవరం ఆలయ ట్రస్ట్ మెంబర్ రామిరెడ్డి మాట్లాడుతూ, అనఘాదేవి యోగ శక్తి తాలూకు ప్రకాశ స్వరూపంగా ఉపాసకులు భావిస్తారని, అనఘా ఉపాసన ద్వారా సిద్ధి పదాన్ని చేరుకున్న ఉపాసకులు ఎందరో ఉన్నారని గుర్తు చేశారు. దర్శి శ్రీనివాస్, పుష్పలత, వెంకటరత్నం, గోపికృష్ణ, శ్రీనివాసు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజ్య గురుదేవులైనటువంటి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి అనుజ్ఞ ఆదేశానుసారము దత్త ప్రచారంలో భాగంగా అనేక పర్యాయాలు అనఘాష్టమి వ్రతం చేయటం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈ రోజున టిటిడి కళ్యాణ మండపంలో శ్రీ అనఘాదేవి సమేత అనఘుడు అయినటువంటి దత్తాత్రేయ వ్రతమైనటువంటి అనఘాష్టమి వ్రతాన్ని చేయటం జరిగింది. ఎవరైతే ఈ యొక్క అనఘాష్టమి వ్రతాన్ని చేస్తారో వారికి అష్టకష్టాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చెప్పి పూజ్య గురుదేవులైనటువంటి గణపతి సచ్చిదానంద స్వామి వారు తెలియజేశారు. వారి యొక్క అనుజ్ఞ ఆదేశానుసారమే ఈ రోజున ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాము. దీంతో భాగంగా దత్తభక్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అనఘాష్టమి వ్రతాన్ని ఆచరించండి. ఆ దత్తుడి అనుగ్రహము చేత మీ యొక్క కష్టాలను పోగొట్టుకొని ఐశ్వర్యాన్ని పొందండి. జై గురుదత్త. అమెరికా పర్యటన దిగ్విజయంగా జరగాలని పూజ్యశ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి ఆదేశానుసారం గుంటూరు మహానగరంలో ఈరోజు సుమారు 600 మంది భక్తులతో టిటిడి కళ్యాణ మండపంలో అనఘాష్టమి వ్రతం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క వ్రతానికి పట్టణం నలుమూల నుంచి అనేక మంది భక్తులు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేశారు. పూజ్య గురుదేవులు 84వ సంవత్సరంలో కూడా అనేక దేశాలు పర్యటిస్తూ హిందూ ధర్మం కోసం, హిందూ ధర్మ ఉద్ధరణ కోసం దేశ విదేశాల్లో తిరుగుతూ ధర్మ ప్రచారం చేస్తున్నారు. ఈ వయసులో పూజ్య గురుదేవులు ఆరోగ్యంగా ఉండాలని, ఆయన 50వ స్వర్ణయాత్ర విజయవంతంగా జరగాలని దత్తభక్తులందరూ కోరుకుంటూ పూజ్య బాలస్వామీజీ వారు ఆదేశానుసారం ఈరోజు ఇక్కడ అనఘాష్టమి వ్రతం నిర్వహించడం జరిగింది. ఈ వ్రతానికి పూజ్య గురుదేవుల యొక్క ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తూ జై గురుదత్త.